నమస్తే, నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్తమాంజలి. ఇక్కడ 2 శాంపిల్స్, ఈ అడ్డుగీత వచ్చినది ఇక్కడ 2, తర్వాత ఇలాగా ఇక్కడ 2, మొత్తం 6 శాంపిల్స్. 1 ఫీట్ లోతు ఉండాలి, అడుగు లోతు ఉండాలి. అడుగు లోతు తీసిన తర్వాత అంచులో మట్టిని తీసేసేయాలి. తీసేసిన తర్వాత అలా కాదు, పైన 2 అంగుళాల మట్టి మనకు రాకూడదు. ఫస్ట్ మీరు పరుగుతో తవ్వినప్పుడు ఉన్న మట్టి ఐరన్ తగ్గుతుంది కాబట్టి మీరు ఐరన్ అనేది లేకుండా ఒక వరుసని మన చెక్కతో కానీ ఏదైనా వేరే ఆపరేటర్స్ ఇనుము కాని దాంతో ఒక వరుస మట్టి తీసేసి దాని తర్వాత వరుస మట్టి పెట్టాలి. అలాగా ప్రతి గోతికి కూడా 1/2 కిలో శాంపిల్ చొప్పున కలెక్ట్ చేస్తే దాని తర్వాత ప్రాసెస్ మనం విజిబుల్గా చూడవచ్చు. ఓకే, అది ఇక నువ్వు ఎక్కడ తెస్తావో దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసే గోతులు. ఇప్పుడు గొయ్యి తీయడం జరిగింది, ఒక అడుగు గొయ్యి. ఇప్పుడు ముందు ఆ గడ్డపార తగిలినంత వరకు కూడా మనం ఒక వరుస మట్టిని గీకేసి తీసామన్నమాట. ఇప్పుడు పైన 2 అంగుళాలు వదిలేసి ఆ అంచులమ్మట మట్టిని ఒక 1/2 కిలో వచ్చే వరకు మనం ఇక్కడ కలెక్ట్ చేయాలన్నమాట. ఇలా 6 గోతులు చేయాలి ఒక యూనిట్లో. మీరు ఒక యూనిట్ 5 ఎకరాలు ఒక యూనిట్గా తీసుకోవచ్చు. ప్లస్ కానీ ఇక్కడ మన రైతు సమ్మిరెడ్డి గారు 2 ఎకరాలు ఒక యూనిట్గా తీసుకుంటున్నారు. ప్రతి 2 ఎకరాల్లో ఇలాగ 6 గోతులు తీయాలి. 4 ఎకరాల్లో ఒక యూనిట్గా తీసుకున్నారు. తీసుకొని ఇలాగా గొయ్యి తీసిన తర్వాత మనకి ఆ పలుగు ఐరన్ ఏదో తగిలిందో దాన్ని ముందు గీకేసేయటం జరిగింది. ఎందుకంటే మనం సాయిల్ అనాలిసిస్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ వస్తుంది అనమాట అందులో. మళ్ళీ మనం ఇదేదో అనుకొని కంగారు పడుతున్నాం. ఇంకోటి మనం చూడవచ్చు, ఇక్కడ సన్న పెబుల్స్ కనపడుతున్నాయి. దాన్ని ఏమంటారంటే మనం శుద్ధ అనమాట, కాల్షియం ఉంటుంది కదా, దీన్ని క్యాల్కేరియస్ సాయిల్ అంటారు. క్యాల్కేరియస్ సాయిల్లో కూడా కొన్ని పంటలు అవ్వవు. కానీ ఆయిల్ పామ్ ఏంటంటే ఇది అడుగు కంటే ఎక్కువ లోతు వెళ్ళదు కాబట్టి ఇబ్బంది లేదు. అదే మనం నిమ్మ బత్తాయి చెట్లు అయితే 5-6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా చచ్చిపోతూ ఉంటాయి క్యాల్కేరియస్ సాయిల్. వీటికి నిమ్మ బత్తాయిలకి ఈ సాయిల్ సూటబుల్ కాదు. ఆయిల్ పామ్కి పెద్ద ఇబ్బంది లేదు, మనకి వేర్లు కూడా అడుగు కంటే ఎక్కువ వెళ్ళవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మట్టి కలెక్ట్ చేస్తాము. ఒక 1/2 కేజీ మోయినం కలెక్ట్ చేయింది దాంతో గీకి. మరీ అడుగుకి వెళ్ళవద్దు, అంచుల్లోనే నువ్వు ఎంత తీసినా అంచుల్లోనే తీయాలి, మరీ అడుగుకి వెళ్ళవద్దు. ఇప్పుడు మనం 6 చోట్ల అడుగు లోతులో గోతులు తీసాం. గోతులు తీసిన శాంపిల్ని ఇక్కడ ఒక దగ్గరికి చేర్చాలన్నమాట. చేర్చిన తర్వాత ఈ విధంగా బాగా తరువుగా మిక్స్ చేయాలి. దాన్ని మిక్స్ చేసిన ఆ మట్టిలో ఏదైనా పుల్లలు కానీ గట్టి రాళ్ళు కానీ ఉంటే తీసి పక్కన పడేయాల్సి వస్తుంది. మన సమిరెడ్డి గారు చేస్తున్నారు చూడండి.
ఇది కేవలం ఆయన ఒక్కడికే కాదు, ఈ ఈ ఛానల్ను వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా ఇది ఒక ఇదనమాట, ఒక సూచన, ఈ విధంగా చేయాలని చెప్పే సూచన. దానికి మనకు అవకాశం ఇచ్చిన సమిరెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. అంటే ధన్యవాదాలు చెప్పడం కూడా తప్పే, ఎందుకంటే మా ఇద్దరి స్నేహం అటువంటిది. స్నేహంలో సారీలను థ్యాంక్స్ ఉండకూడదని అంటారు. సో ధన్యవాదం కాదు, ఆయన మంచి వ్యక్తి, గ్రేట్ మ్యాన్. అదే ఇప్పుడు దీన్ని నలుచదరంగా చేయాలన్నమాట. నలుచదరం, చతురస్రాకారం, స్క్వేర్ టైప్ ఇలా అయింది కదా. ఇప్పుడు మధ్యలో ఒక గీతకి ప్లస్ మార్క్, అడ్డంగా ఒకటి, మధ్యలో ఒకటి, పూర్తిగా ఇంకా లోతుకి వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఏబిసిడి అనుకున్నాం మనం, ఏబిసిడి. ఇప్పుడు ఆపోజిట్గా ఉన్నాయి రెండు తీసేయాలి, తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు ఏడి అనేవాడిని తీసి పక్కన పడేయి, అది తీసే పట్ట మీద ఉంచకూడదు. ఇప్పుడు ఇది మళ్ళీ బాగా తరువుగా మిక్స్ చేసి ఇందాకట్లాగే నలుచదరంగా చేయండి. ఇప్పుడు కూడా అలాగే ఇందాక చేసిన దాకానే 4 భాగాలు చేయండి దీన్ని. సో ఇందాక తీసినవి కాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తీసేయాలి. ఇప్పుడు ఇందాక ఏడీ తీసాము, ఇప్పుడు బీసీ తీసేయాలి. సరే, ఇప్పుడు దీన్ని బాగా కలపండి. ఇంకా ఇలా కలిపిన తర్వాత ఇందులో 1/2 కిలో మట్టి మనం నీళ్ళలో ఆరబెట్టి ల్యాబ్కి పంపాల్సి వస్తుంది అన్నమాట. డైరెక్ట్గా చెమ్ముండంగా కూడా ల్యాబ్కి పంపకూడదు, నీళ్ళలో ఆరబెట్టాలి. నీళ్ళలో ఆరబెట్టిన తర్వాత ల్యాబ్కి పంపితే ఇప్పుడు మనం ఏదైతే 4 ఎకరాల్లో ఆల్ శాంపిల్ తీసామో 4 ఎకరాల్లో ఉన్న మొత్తం పారామీటర్స్ వస్తాయి. దానితోడు మనం ఇందాక అనుకున్నట్టు హెవీ మెటల్స్ కూడా మనకి ఏమున్నాయి ఏమి లేవు అని వస్తాయి అన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు మనకున్న దీని ప్రకారం ఏంటంటే ఇందులో కాల్షియం అనేది ఈ సాయిల్లో ఎక్కువ ఉంది, క్యాల్కేరియస్ సాయిల్ అని అనుకున్నాము. అలా కాకుండా హెవీ మెటల్స్ ఏమైనా ఉన్నాయేమైనా ఇవి దొరికిపోతాయి. మనకి దొరికిపోయిన తర్వాత మన సమిరెడ్డి గారి తోట పరిస్థితి మారిపోద్ది, ఆయన అసంతృప్తి దూరం అయిపోద్ది. అది మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ముఖంగా మీకు నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను, అది చేయగలనని. ఇది ఒక ఛాలెంజ్ నాకు. ఓకే, ఇప్పుడు అందులో 1/2 కిలో తీసి ఆ సంచిలో ప్యాక్ చేయండి. వాస్తవంగా మనం పాలిథిన్ కవర్లో దీన్ని పెట్టాల్సి వస్తుంది. బట్ ఇదేంటంటే జనరల్గా మీ రైతు వారికి ఏంటంటే ఒక 2 ప్రావిజన్స్, అంటే మనం కందులు తర్వాత పప్పులు అవి ప్యాక్ చేసే కవర్లో వేసేసి ఒక 1/2 కిలో దాన్ని సీల్ చేసేసి, సీల్ చేసే ముందు దానిలో ఒక లేబుల్ వేయాలి. రైతు పేరు, ఊరి పేరు, తర్వాత పంట పేరు, అంటే ఏ పంటకి ఇది మనం చేస్తున్నాం, పర్పస్ ఏంటి, ఏ పంట మనకి ఆరోగ్యంగా లేకపోతే మనం చేస్తున్నాం అనే విషయాలన్నీ అందులో మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మీకు ఆ పంటలకి కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇది ఆ పంటకి మంచిదా కాదా, లేదంటే ఇందులో ఏ లోపాలు ఉన్నాయి, ఎలా సరి చేసుకోవాలనే రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఈ విధంగా రైతు సోదరులందరూ గమనించి మీరు ఎవరైనా సాయిల్ శాంపిల్ చేసుకోవాలంటే నన్ను రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రైతులు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా చేయండి అంటే
ఆల్రెడీ ఇందులో మనం గతంలో అనుకున్నట్టు లీఫ్ అనాలిసిస్ కూడా చేయటం జరిగింది. లీఫ్ అనాలిసిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేసాం. చివరిగా లీఫ్ అనాలిసిస్ అని మనం అనుకున్నాం ఇంతవరకు. లీఫ్ అనాలిసిస్ మా ఆరోగ్యంగా ఉన్న తోటలకు ఓకే, కానీ బట్ దీనికి మాత్రం లీఫ్ అనాలిసిస్ ఒక్కటే సరిపోదు. మనకి సాయిల్లో హెవీ మెటల్స్ ఉన్నాయా లేదా అనేది డిటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అని ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం అనమాట. సోదరులు, రైతు మిత్రులు, రైతు దేవుళ్ళు ఎవరైనా సరే మీకు ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొస్తే మేము ఇలాగే సాయిల్ శాంపిల్ చేయించి హెవీ మెటల్స్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు మనకి. మామూలుగా జనరల్గా పీహెచ్, ఈసీ, ఎన్పీకే, మైక్రోన్యూట్రియన్స్ వీటి వరకే చేస్తారు, కానీ హెవీ మెటల్స్ చేసేవాళ్ళు మనకి చాలా తక్కువ ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్కి పంపించి టెస్ట్ చేసి మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేస్తున్నాం.